నాదెండ్ల భాస్కర్‌రావు బుధవారం కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో కొంతకాలంగా ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాదెండ్ల భాస్కర్‌రావుకు ప్రత్యేకత ఉంది. న్యాయశాస్త్రం అభ్యసించిన భాస్కర్‌రావు రాజకీయాలపై ఆసక్తితో ప్రవేశించారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1978లో విజయవాడ నుంచి ఆయన కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో భాస్కర్‌రావు చేరారు. 1983లో గుంటూరు జిల్లా వేమూరు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం అయ్యారు. ఇదంతా ఎన్టీఆర్ విదేశాల్లో ఉండగా జరిగింది. అప్పట్లో భాస్కర్‌రావుకు వ్యతిరేకంగా అనేక రాజకీయ శక్తులు వీధి పోరాటాలకు దిగాయి. దీంతో భాస్కర్‌రావు గద్దె దిగాల్సి వచ్చింది. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం 31 రోజుల పాటు సీఎంగా అతి తక్కువ కాలం పనిచేసిన నేతగా భాస్కర్‌రావు రికార్డుకెక్కారు. 1985లో ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. హైదరాబాద్లోని మలక్పేట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంద్రసేనారెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. నాదెండ్ల భాస్కర్‌రావు కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమైన నాయకుడు కాదు. సొంత పార్టీ పెట్టి రాణించలేనని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన గుంటూరు జిల్లా తెనాలి నుంచి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి 1989లో మరోసారి చట్టసభలో అడుగుపెట్టారు. 1989లో ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అనంతరం ఆయన 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా గెలుపొందడం విశేషం. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, ఎన్టీఆర్ క్యాబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. నాదెండ్ల రాజకీయ వారసుడిగా మనోహర్ కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ హయాంలో ఆయన ఉమ్మడి ఏపీ స్పీకర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం భాస్కర్‌రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేన తరపున తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే చంద్రబాబు క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాస్కర్‌రావు కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీలో క్రియాశీలకంగా లేరు. భాస్కర్‌రావు మృతిపై అన్ని రాజకీయ పక్షాల నాయకులు నివాళులర్పిస్తున్నారు.